గోరంట్ల శాంతారాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ సీనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ గోరంట్ల శాంతారాం ఫౌండేషన్ సహకారంతో 13వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ సీనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పురుషులు మరియు మహిళలు నిర్వహించడం జరుగుతుంది. నేడు టీడీపీ యువ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, నేడు పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలలా విచ్చేసిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడా స్ఫూర్తితో పాల్గొని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరచాలని ప్రోత్సహించారు. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి డివివి సత్యనారాయణ మరియు శ్రీ సాయి పవర్ జిమ్ యజమానులు భవిష్యత్తులో కూడా ఇటువంటి రాష్ట్ర స్థాయి పోటీలను నిరంతరం నిర్వహిస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించి వారిని అభినందించారు. అనంతరం అసోసియేషన్ కమిటీ సభ్యులు రవిరామ్ కిరణ్ ని సాలువాతో సత్కరించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు మత్స్యటి శివప్రసాద్, శీలం గోవింద్, వరప్రసాద్, చిట్టబోయిన శ్రీనివాస్, వంశీ, కొప్పిశెట్టి చిన్ని, చాలుమూరి సత్యనారాయణ, పల్లి సాయి, కొప్పిశెట్టి వెంకటరావు, కేత అప్పారావు, పాలిక వెంకటరమణ, పాలిక సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి ఇవాళ మన రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ ఇవాళ మన రాజమండ్రిలో ఆల్కాట్ గార్డెన్స్లో ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఇవాళ రాష్ట్రంలో నలుమూల నుంచి ఈ క్రీడాకారులు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారు వందల్లో వచ్చి వాళ్ళ పేరెంట్స్, కోచెస్ వీళ్ళందరూ కూడా వచ్చి మంచి సందడిగా ఇవాళ ఇక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కమిటీ సభ్యులకి, ముఖ్యంగా సత్యనారాయణ గారికి, వారి బృందానికి అందరికీ కూడా నా అభినందనలు. ఇవాళ పవర్ లిఫ్టింగ్ అనేది చాలా వేగంగా పెరుగుతున్న స్పోర్ట్ ఇది. సో ఈ స్పోర్ట్ ఇవాళ మన రాజమండ్రి, అదేవిధంగా ఆంధ్రప్రదేశే కాకుండా మొత్తం నేషనల్గా ఇండియాలో కూడా ఇవాళ ప్రాచుర్యం పొందుతూ ఉంది. వెయిట్ లిఫ్టింగ్ ఎలా అయితే బాగా ప్రాచుర్యంలో ఉందో, పవర్ లిఫ్టింగ్ కూడా అదే దిశగా ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎన్నో స్టేడియంలు, ఎన్నో మౌలిక సదుపాయాలని ఇవాళ క్రీడారంగాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్ర రాష్ట్రంలో ముందడుగు వేస్తూ ఉంది. ఆ క్రమంలో గ్రామం నుంచి, ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా క్రీడాకారులను తయారు చేయాలి అనే ఒక సంకల్పంతో ఇవాళ నారా లోకేష్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ క్రమంలో పవర్ లిఫ్టింగ్ అనే స్పోర్ట్లో కూడా ఇవాళ మనం ప్రోత్సహించి రాజమండ్రిలో ఒక పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి ఒక సెంటర్గా రేపొద్దున్న ఫ్యూచర్లో కూడా వీలైతే ఇది ప్రతి సంవత్సరం లేదంటే మినిమం 4-5 సంవత్సరాలకు ఒకసారి ఈవెన్ నేషనల్స్ కూడా కండక్ట్ చేయడానికి మనం ఇక్కడ ఈస్ట్ గోదావరి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ చాలా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ నిర్వాహకులకు నా అభినందనలు. ఈరోజు రాజమండ్రి పట్టణంలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున నిర్వహించే ఆంధ్రప్రదేశ్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలు జరపడం చాలా ఆనందదాయకం. దానికి సంబంధించిన ఇప్పటికే క్రీడాకారులందరూ మెన్ అండ్ ఉమెన్ దగ్గర 200 మంది క్రీడాకారులు వచ్చేశారు. దానికి సంబంధించి ఇప్పుడే ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పూర్తయింది. ఇందులో మరి పవర్ లిఫ్టింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఎదుగుతున్న గేము. ఆల్రెడీ మన ఇండియాకి, మన ఆంధ్రప్రదేశ్కి, మన రాజమండ్రి పట్టణంలో కూడా మొన్న చూసుకుంటే అంజీ బాలకృష్ణ అనే సీనియర్ మెన్ పవర్ లిఫ్టర్ మన ఏషియన్ మీట్లో పాల్గొనడం జరిగింది. అలాగే అన్ని జిల్లాల్లో ఉన్న క్రీడాకారులు, ప్రకాశం జిల్లా కావచ్చు, గుంటూరు కావచ్చు, మరి కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ ఎక్కడ చూసినా అంతర్జాతీయ క్రీడాకారులు తయారయ్యారు. దానికి కారణం ఏంటంటే పవర్ లిఫ్టింగ్లో పెరుగుతున్న ఆదరణ కానీ, లేకపోతే వాళ్ళు తయారు చేస్తున్న దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న క్రీడాకారులు కానివ్వండి. ఈ పవర్ లిఫ్టింగ్ క్రీడని అందరూ ఫ్యామిలీ మొత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ పవర్ లిఫ్టింగ్ క్రీడ అనేది చాలా స్ట్రాంగెస్ట్ గేమ్ ఇది. దీని ద్వారా మన హైర్ అథారిటీస్ కానీ, లేకపోతే అఫీషియల్స్ కానీ, లేకపోతే లెజెండ్స్ కానీ, సినిమా యాక్టర్లు కానీ ఎవరైనా పవర్ లిఫ్టింగ్ క్రీడ మీద ఆసక్తితో డెడ్ లిఫ్ట్ కానీ, స్క్వాడ్ కానీ, బెంచ్ ప్రెస్ కానీ ఇవన్నీ చేసుకుంటూ ఈ పవర్ లిఫ్టింగ్ క్రీడని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు. అలాగే ఈ పవర్ లిఫ్టింగ్ క్రీడని మరి రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఇంతకుముందు మన డివి సత్యనారాయణ గారు ఈ రాజమండ్రి పట్టణంలో మొట్టమొదటిసారిగా డివి సత్యనారాయణ గారు
మొట్టమొదటిసారిగా ఇక్కడ తయారై స్టేట్ మీట్ ఇది రెండోసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి డివి సత్యనారాయణ కూడా నేషనల్ కానీ నేషనల్లో మరి నేషనల్ ఇంటర్నేషనల్ స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇటువంటి అవార్డులు సొంతం చేసుకొని ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించి ఉద్యోగం ఇప్పుడు రిటైర్ అయినా కానీ పవర్ లిఫ్టింగ్ క్రీడ మీద అభిమానం మమకారంతో మరి ఎంతోమంది క్రీడాకారులు తయారు చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కాంపిటీషన్ ఇక్కడ పెట్టడం వల్ల ఎంతో కొంతమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మరి శ్రీ డివి సత్యనారాయణ గారు వాళ్ళ ప్రెసిడెంట్ గారు ఇప్పుడే మన రఘురామ్ కిరణ్ గారు చేశారు, ఓపెనింగ్ చేశారు. ఈ విధంగా మరి ఇప్పుడు ఈ క్రీడను కండక్ట్ చేయడానికి అఫీషియల్స్ రెఫరీస్ చాలా మంది వచ్చారు, 15 మంది 20 మంది దాకా వచ్చారు. వాళ్ళు 3 రోజులు ఎటువంటి కష్టం అనుకోకుండా వాళ్ళ యొక్క శక్తియుక్తులు ఉంచి మరి 2-3 గంటలు కూర్చోవాలంటే సామాన్య విషయం కాదు. వాళ్ళందరూ ఎంతో కృషితో ఈ టోర్నమెంట్ని దిగ్విజయం చేస్తున్నారు. ఏదైనా ఒక క్రీడాకారుడు ఒక వెన్యూ పలానా చోట జరుగుతుందని తెలియాలంటే అది మీ పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ పేపర్ మీడియా కానీ వీళ్ళందరి ద్వారానే ఒక క్రీడాకారుడు వెలుగులోకి రావాలంటే మీ ద్వారానే తెలియదు అవుతుంది. అలాగే ఒక వెన్యూ ఇక్కడ రాజమండ్రిలో జరుగుతుందంటే అది మీ ద్వారానే అవుతుంది. కాబట్టి మీ అందరికీ మాకు మరొకసారి ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక క్రీడ విజయవంతం అవ్వాలంటే మరి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్పాన్సర్స్ కానివ్వండి, మరి పెద్దలు అందరూ రాజమండ్రి పెద్దలందరూ సహకారంతో ఇటువంటి క్రీడలు ముందుకెళ్తున్నాయని మరి ఆశిస్తూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి అభినందనలు తెలియజేస్తూ పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ క్రీడాకారులు మా శుభాశీస్సులు తెలియజేస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ మన రాజమండ్రిలో పెట్టడం జరిగింది. ఇది 2017లో రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో చేశాను. అలాగే ఇప్పుడు రాజమండ్రిలో ఈ సీనియర్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2 రోజులు జరుగుతుంది, సాటర్డే సండే. ఇందులో దగ్గర 200 మంది మన పిల్లలు స్పోర్ట్స్ మ్యాన్ అందరూ వచ్చారు. అలాగే మా అఫీషియల్స్ కూడా ఒక 30 మంది అఫీషియల్స్ ఉన్నారు. అలాగే మన రాజమండ్రి అఫీషియల్స్ ఒక 30 మంది ఉన్నారు. అందరూ కూడా దీనికి మా కృషి చేసి ఎంతో గొప్పగా ఈ రాజమండ్రి ఇది ఇప్పుడు మొదలైంది. మళ్ళీని ఈ పవర్ లిఫ్టింగ్ రాజమండ్రిలో జరగడం ఇంకెప్పుడు కూడా జిల్లా మీట్ కానీ అలాగే నేషనల్స్ కూడా రాజమండ్రిలో జరిపించాలని నా ఆలోచన ఉంది. సో ఏంటంటే నాకు సపోర్టింగ్ మన స్పాన్సర్స్ ఉంటే మనం ఎన్నైనా చేయొచ్చు. పిల్లల గురించి ఎన్నో చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే స్పోర్ట్స్కి కొంచెం దృష్టి పెట్టాలని స్పాన్సర్స్ మరీ అడుగుతున్నాం. ఈ పవర్ లిఫ్టింగ్ రాజమండ్రి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ.